ఇది క్లీమ్ ల్యాప్‌టాప్ కూలర్. నేనైతే ప్రీవియస్‌గా ఇదే బ్రాండ్ నుంచి ఒక కూలర్‌నైతే రివ్యూ అయితే చేశాననమాట కొన్ని మంత్స్ బ్యాక్. మీరు ఆ వీడియో కూడా అయితే చూడొచ్చు. ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లేకుంటే మీరు ఈ ఛానెల్‌కి వెళ్లి సెర్చ్ చేసినట్లయితే మీకు దొరుకుతుందనమాట. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. అది కూడా మనకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్ అనమాట. అండ్ దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే అది చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. ఇక ఈ ప్రొడక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ అన్ని మనకి కూలింగ్ ప్యాడ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా అయితే ఉంటుందనమాట. కానీ కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. వేరే కూలింగ్ ప్యాడ్స్‌లో మీరు మోస్ట్‌లీ చూడను అనమాట. అవి ఏంటి అని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో ఈ వీడియోలో టెస్ట్ చేయబోతున్నాను విండోస్ ల్యాప్‌టాప్ అలాగే మ్యాక్‌బుక్‌తో ఈ కూలర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, అసలు రియల్‌గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పని. ముందుగా బాక్స్ లోపల ఏమేమి వస్తాయో మీకు చూపిస్తాను. బాక్స్ లోపల మనకి ఈ కూలింగ్ ప్యాడ్‌తో పాటు ఒక యూఎస్‌బీ టైప్ సి టు టైప్ ఏ కేబుల్ అయితే వస్తుంది. తర్వాత కొన్ని స్టిక్కర్స్, యూజర్ గైడ్, ఒక చార్జర్, ఇంకొన్ని మెటల్ హోల్డర్స్, ఇంకా కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇదేం పెద్ద ఫ్యాన్సీ అయితే కాదు. అన్నీ కూడా మనకి యూజ్ అయ్యేటివి అనమాట ఈ కూలింగ్ ప్యాడ్ యూజ్ చేయడానికి. ఇక టెస్టింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేనైతే అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్‌వేర్‌లో ఒక వీడియో ప్రాజెక్ట్ ఫైల్‌ని అయితే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాను. ఈ కూలింగ్ ప్యాడ్ యూజ్ చేసి అండ్ కూలింగ్ ప్యాడ్ యూజ్ చేయకుండా ఇదొక ప్రాపర్ షోకేస్ వీడియో అనుకోవచ్చు మీరు ఈ కూలింగ్ ప్యాడ్ మీద. అసలు ఇది కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా, ఒకవేళ వర్క్ అయితే ఏం డిఫరెన్స్ అనేది మనం నోటీస్ చేస్తాము అని. బికాస్ మనం చూసినట్లయితే మ్యాక్‌బుక్‌లో ఇంటర్నల్‌గా ఎటువంటి ఫ్యాన్స్ అయితే లేవన్నమాట. మ్యాక్‌బుక్ ఎయిర్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎయిర్ సిరీస్ అంటేనే మనకి ఎటువంటి ఫ్యాన్స్ అయితే ఉండవు. మీరు ప్రో సిరీస్ కనుక చూసినట్లయితే మ్యాక్‌బుక్‌లో దాంట్లో మనకి ఇన్‌బిల్ట్ ఫ్యాన్స్ అయితే ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఇది డిజైన్ చేసింది ఫ్యాన్స్ లేని ల్యాప్‌టాప్ కోసం అనమాట. నేను టెస్టింగ్ పరంగా అని చెప్పి బాగుంటుందని ఫ్యాన్స్ ఉన్న ల్యాప్‌టాప్‌లో కూడా ఏమైనా డిఫరెన్సెస్ నోటీస్ చేస్తామా అని చెప్పి టెస్ట్ అయితే చేస్తున్నాను. నేనైతే ఈ టెస్టింగ్ డీటెయిల్స్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. బట్ ఫస్ట్ ఈ కూలింగ్ ప్యాడ్ యొక్క ఓవర్‌వ్యూని అయితే చూడండి. మొదటగా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి టోటల్‌గా ప్లాస్టిక్ అయితే బిల్డ్ అయిందనమాట. ఇంకా క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా ఈ ప్లాస్టిక్ చాలా బాగుంది. అంటే చీప్ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు అన్న ఫీలింగ్ అయితే రాదనమాట. చాలా సాలిడ్‌గా అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ అనేది. ఎక్కడ నాకు వీక్ పార్ట్స్ అయితే అనిపియలేదనమాట. అంటే గట్టిగా ప్రెస్ చేసి ఇరిగిపోతుంది అన్న ఫీలింగ్ అయితే ఏమీ లేదు. మీరు ఒకవేళ ఈ కూలింగ్ ప్యాడ్ యొక్క హైట్‌ని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవాలంటే మనకి బ్యాక్ సైడ్ ఒక స్టీల్ రాడ్ అయితే ఇచ్చారనమాట. ఆ రాడ్ ద్వారా అయితే మీరు ఇక్కడ కనిపిస్తున్న కటౌట్స్‌లోకి అయితే ఇన్సర్ట్ చేసి ఈజీగా అయితే హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ యొక్క రిక్వైర్మెంట్స్‌ని బట్టి. దీంట్లో మనకి 4 హైట్ అడ్జస్ట్‌మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీ పొజిషన్ అంటే మీరు టేబుల్ మీద యూజ్ చేస్తున్నారా, కింద యూజ్ చేస్తున్నారా, మీరు కూర్చున్న సిట్టింగ్ పోస్చర్‌ని బట్టి ఇవైతే చేంజ్ చేసుకోవచ్చు. ఇక ఈ కూలింగ్ ప్యాడ్ టాప్ సైడ్ వచ్చేసి అల్యూమినియంతో అయితే బిల్డ్ అయిందనమాట. ఈ అల్యూమినియం వల్ల యూజ్ ఏంటి అంటే మనకి హీట్ అనేది బిర్నా అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో మనకి బాక్స్‌లో దీనికి ఒక కుషన్ సపోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. మనం వన్స్ ల్యాప్‌టాప్ గనుక దాని మీద పెట్టినట్లయితే మనకి మంచి సపోర్ట్ వస్తుంది. అండ్ ఆల్సో ఎయిర్ అనేది అంటే బయట నుంచి లోపలికి రావడం, లోపల నుంచి బయటికి వెళ్ళడం ఎక్కువ ఎయిర్‌ని అయితే బ్లాక్ చేస్తుందనమాట. సో దట్ మనకి కూలింగ్ చాలా బాగుంటుంది ఇంటర్నల్‌గా. ఇక్కడ కనిపిస్తున్నవి మ్యాగ్నెటిక్ హోల్డర్స్ అనమాట. ఇవేంటంటే ఈ ఫోమ్ ఉంది చూసారా, ఈ ఫోమ్‌కి అలాగే ఈ కూలింగ్ ప్యాడ్‌కి అటాచ్ అవ్వడానికి అనమాట స్ట్రాంగ్‌గా. టాప్ సైడ్ బాటమ్‌లో చూసుకున్నట్లయితే మనకి కొన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఒక స్మాల్ ఎల్‌సీడీ స్క్రీన్ కూడా అయితే ఉందనమాట. ఈ స్క్రీన్ ఏంటంటే మనకి ఫ్యాన్స్ ఎంత ఆర్‌పీఎంలో రన్ అవుతుందని చెప్పి చూపిస్తుంది. దాని కింద ఇంకా చూసినట్లయితే మనకి 2 సైడ్స్ కొంచెం స్ట్రైట్ లైన్‌గా ఒక హోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 3 హోల్స్ అనేది. మీకు అన్బాక్సింగ్ టైంలో చూపించాం కదా కొన్ని మెటల్స్ అయితే ఇచ్చారని చెప్పని. అవేంటంటే మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ల్యాప్‌టాప్‌కి సపోర్ట్‌గా అయితే పెట్టుకోవచ్చు. కొన్ని ల్యాప్‌టాప్స్ ఏమంటే హెవీగా ఉండవు, అవైతే జారిపోవన్నమాట. మనం యాంగిల్ సెట్ చేసినప్పుడు టాప్ సైడ్‌లో. అలాంటప్పుడు దానికి ఈ కటౌట్స్ అవసరం లేదనమాట. నేను యూజ్ చేసినప్పుడు మ్యాక్‌బుక్‌కి ఈ కటౌట్స్ అయితే అవసరం లేదు. కరెక్ట్‌గా అయితే ఉందనమాట. స్టడీగానే ఉంది. కానీ నా గేమింగ్ ల్యాప్‌టాప్ మాత్రం స్లైడ్ అవుతూ వచ్చిందనమాట. అందుకని నేను ఈ కటౌట్స్ అయితే యూజ్ చేశాను. ఇంకా బటన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మనకి టోటల్ 5 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ బటన్ వచ్చేసి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. తర్వాత వచ్చేసి మనకి ప్లస్ అండ్ మైనస్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇవేంటంటే మనకి ఈ ఫ్యాన్ ఆర్‌పీఎం అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవడానికి అనమాట. తర్వాత ఆర్‌జీబీ కలర్ బటన్ ఉంది. తర్వాత ఆర్‌జీబీ మోడ్ బటన్ అయితే ఉంది. ఇక మీరు ఈ కూలర్ చుట్టూ కనుక చూసినట్లయితే మనకి వైట్ ట్రాన్స్పరెంట్ స్ట్రిప్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇదేంటంటే ఆర్‌జీబీ లైట్ సపోర్ట్ చేసేది. ఇది సింపుల్ చెప్పాలంటే మీరు ఒకవేళ ఆసూస్ ఆర్ఓజీ ల్యాప్‌టాప్స్ కనుక చూసినట్లయితే రోగ్ సిరీస్‌లో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది ఈ స్ట్రిప్ కూడా. ఇంకా మీరు దీన్ని కస్టమైజేషన్ కూడా అయితే చేసుకోవచ్చు అనమాట లైట్స్‌ని. ఆల్రెడీ మీకు చెప్పాను కదా 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారని. ఆ బటన్స్‌ని ప్రెస్ చేసి మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు ఆర్‌జీబీ లైట్స్ వద్దు అనుకున్నట్లయితే కంప్లీట్‌గా అయితే ఆఫ్ చేయొచ్చు. అది కూడా ఆర్‌జీబీ కలర్ అనే బటన్‌ని 2 సెకండ్స్ ప్రెస్ అండ్ హోల్డ్ చేయడం ద్వారా. దీనివల్ల ఏంటంటే మనకు కొంచెం బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ కూలింగ్ ప్యాడ్‌ని మీ ల్యాప్‌టాప్ పవర్ ద్వారా అయితే రన్ చేస్తున్నట్లయితే. స్టిల్ చాలా విషయాలు అయితే ఉన్నాయి దీని గురించి మాట్లాడుకోవడానికి. బట్ ఫస్ట్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకా టెస్ట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను 5 డిఫరెంట్ కండిషన్స్‌లో అయితే టెస్టింగ్ అనేది చేయబోతున్నాను ఈ 2 ల్యాప్‌టాప్స్ యూజ్ చేసి. ఇంకా బ్రాండ్ పరంగా అండ్ ల్యాప్‌టాప్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది ఎంఎస్ఐ అండ్ ఇది ఒక గేమింగ్ ల్యాప్‌టాప్ అనమాట. సెకండ్ వన్ వచ్చేసి నా దగ్గర ఉన్నది యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్. అది వచ్చేసి M1 చిప్‌తో అయితే వస్తుంది.
ఇంకా టెస్టింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మ్యాక్బుక్ అనేది 2 కండిషన్స్లో అయితే టెస్ట్ చేస్తున్నాను. ఒకటి ఈ కూలర్ యూస్ చేయకుండా ఈ క్లిమ్ కూలర్ అనేది, సెకండ్ థింగ్ వచ్చేసి ఈ క్లిమ్ కూలర్ని యూస్ చేసి అది కూడా మ్యాక్సిమం ఆర్పిఎంలో ఫ్యాన్స్ని స్పిన్ చేస్తూ అనమాట. ఇంకా విండోస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 3 కండిషన్స్లో అయితే టెస్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే మనకి ఇది గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి ఇంటర్నల్గా కూలింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటారు అనమాట. సో ఫస్ట్ టెస్ట్ ఏంటంటే ఈ క్లిమ్ కూలర్ అయితే యూస్ చేయట్లేదు, కానీ ల్యాప్టాప్లో ఉన్న ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తున్నాను. సెకండ్ టెస్ట్ వచ్చేసి క్లిమ్ కూలర్ యూస్ చేయను, అలాగే ల్యాప్టాప్లో ఉన్న ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ కూడా యూస్ చేయను. అంటే అన్నీ ఆఫ్ చేసేసి ఎంత టైంలో ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పి అది చూద్దాం సెకండ్ టెస్ట్లో. ఇంకా థర్డ్ టెస్ట్ వచ్చేసి ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఆఫ్ చేస్తాను, కానీ ఈ కూలింగ్ ప్యాడ్ని అయితే యూస్ చేస్తాను, అది కూడా మ్యాక్సిమం ఆర్పిఎంలో అనమాట. దీని ద్వారా మనం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు ఎంత టైంలో వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయింది అని చెప్పని. ఇక ప్రాజెక్ట్ ఫైల్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను సేమ్ ప్రాజెక్ట్ ఫైల్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఈ 2 ల్యాప్టాప్స్లోనూ, పిన్ టు పిన్ సేమ్ అనమాట. ఇకపోతే ఈ టెస్ట్ అయిన తర్వాత, అప్పటితో ఒక టెస్ట్ అయిన తర్వాత నేను ఈ ల్యాప్టాప్స్కి ఒక 30 మినిట్స్ రెస్ట్ అయితే ఇస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఆ ప్రాసెసర్ గ్రాఫిక్ కార్డ్ కూల్ అయితే అవుతాయి, సో దట్ మనం నెక్స్ట్ టెస్ట్ చేసినప్పుడు సో రిజల్ట్స్ అనేది మనకి క్లోజ్ టు అక్యురేట్గా అయితే ఉంటాయి కాబట్టి. ఫస్ట్ అయితే నేను విండోస్ ల్యాప్టాప్తో టెస్ట్ చేస్తున్నాను, అది కూడా ఎటువంటి కూలర్ లేకుండా, కానీ ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ ఉంది చూసారా ల్యాప్టాప్లో, దాన్ని టర్న్ ఆన్ చేసి. సో టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ టైమర్ కూడా అయితే సెట్ చేశాను నేను ఎంత టైంలో ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పి చూడడానికి. సో మీన్ వైల్ మనమైతే ఈ కూలింగ్ ప్యాడ్ యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆర్జీబీ కలర్స్ చాలా బాగున్నాయి అనమాట ఈ కూలింగ్ ప్యాడ్లో. అండ్ ఒకవేళ మీరు డార్క్ ఎన్విరాన్మెంట్లు యూస్ చేస్తున్నారంటే కొంచెం నెక్స్ట్ లెవెల్గా అయితే ఉంటుంది. ఒకవేళ మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్ యూస్ చేస్తున్నారు అంటే అది ఆన్ చేసి కూడా వేస్ట్ అనమాట. ఇంకా మీరు ఈ కూలింగ్ ప్యాడ్ టాప్ సైడ్ చూసినట్లయితే మనకి 2 పెద్ద కట్అవుట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇదేంటంటే మనకి ఎయిర్ సర్క్యులేషన్ ఇక్కడైతే జరుగుతుంది. ఈ గాలి అనేది బ్యాక్ సైడ్ నుంచి వెంట్స్ ద్వారా అయితే తీసుకుంటుంది అనమాట. ఆ గాలి తీసుకొని లోపల ఈ కట్అవుట్స్ చూసారా, ఈ కట్అవుట్స్ ద్వారా సర్క్యులేట్ అయ్యి మనకి హీట్ అనేది బయటకి అయితే పంప్ చేస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ మనకి ఒక రిమూవబుల్ క్యాప్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు ఎయిర్ వెంట్కి, అండ్ ఆల్సో ఒక చిన్న ఫిల్టర్ లాగా అయితే ప్రొవైడ్ చేశారనమాట. నార్మల్ ఇది ఫోమ్ టైప్ అనుకోవచ్చు. ఇదేంటంటే ఒకవేళ ఇన్ కేస్ డస్ట్ కనుక అంటే హెయిర్ కానీ లేకుంటే దుమ్ము ధూళి అట్లా ఉంటుంది చూసారా, అది లోపలికి వెళ్ళకుండా అనమాట. ఒకవేళ ఎక్కువ అయింది అంటే మీరు అది తీసి క్లీన్ చేసి మళ్ళీ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్యాన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి 4 పవర్ఫుల్ ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేశారు, అది కూడా ఒక్కొక్కటి 3300 ఆర్పిఎంతో అయితే రన్ అవుతాయి అన్నమాట. ఇంకా ల్యాప్టాప్స్ హ్యాండ్లింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ కూలింగ్ ప్యాడ్ అప్ టు 17 ఇంచ్ ల్యాప్టాప్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళైతే లిస్టింగ్లో ప్రొవైడ్ చేశారు. ఇంకా వెయిట్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఎక్కడైతే మెన్షన్ చేయలేదన్నమాట ఎంతవరకు ఇది బేర్ చేస్తుందని చెప్పని. నేను యూస్ చేసిన గేమింగ్ ల్యాప్టాప్ అరౌండ్ 2.2 to 2.3 కిలోగ్రామ్స్ అయితే ఉందన్నమాట. మోస్ట్ ఆఫ్ ది గేమింగ్ ల్యాప్టాప్స్ మనకి అండర్ 2.5 కిలోగ్రామ్స్ అయితే వస్తాయి కాబట్టి సో ఈజీగా అయితే యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి 4 గ్రిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు కార్నర్స్లో. దీనివల్ల యూజ్ ఏంటంటే మీరు ఒకవేళ ఒక స్మూత్ సర్ఫేస్లో పెట్టినప్పుడు అలాంటి చోట ఏంటంటే మనకి గ్రిప్స్ అనేది కొంచెం హెల్ప్ అయితే అవుతాయి అనమాట, అంటే జర్కులు ఏమి రాకుండా. యాక్చువల్గా ఇది ఒక రివ్యూ యూనిట్ అనమాట, నాకు చాలా నెలల క్రితం అయితే పంపించారు. ఇది నేనైతే టెస్ట్ చేస్తున్నాను ఎవ్రీ సింగిల్ డే, అసలు ఎలా పర్ఫామ్ చేస్తుంది అండ్ డిఫరెంట్ కండిషన్స్లో ఎలా ఉంటుంది అని చెప్పని. అండ్ ఆల్సో ఇదేమి పెయిడ్ ఆర్ స్పాన్సర్డ్ రివ్యూ అయితే కాదనమాట, వాళ్ళు జస్ట్ మనకి ప్రోడక్ట్ అయితే పంపించారు రివ్యూ చేసి వీడియో పోస్ట్ చేయమని, అంతే నేనైతే చేస్తున్నాను అంతే అనమాట. వాళ్ళేం నాకేం స్క్రిప్ట్ ఇచ్చి ఇదే చేయండి ఇవే చెప్పాలి అవేమైతే చెప్పలేదన్నమాట. సో మీరు టెస్ట్ చేయండి, మీ టెస్టింగ్లో ఏమేమి గుడ్ థింగ్స్ ఏమేమి బ్యాడ్ థింగ్స్ ఉన్నాయని చెప్పండి. సో మేము అవి తీసుకొని నెక్స్ట్ వచ్చే అప్గ్రేడ్స్లో చేస్తామని చెప్పారు. ఇది ఒక నైస్ మూవ్ అని చెప్పొచ్చు మనం బ్రాండ్స్ నుంచి. ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటేనే వాళ్ళు బెటర్ ప్రోడక్ట్స్ అయితే రిలీజ్ చేయగలరు మార్కెట్లో. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ చేసాం ఈ క్లిమ్ ల్యాప్టాప్ కూలర్ యూస్ చేయకుండా, కానీ ఇంటర్నల్ ఫ్యాన్స్ చూసారు ఆ ల్యాప్టాప్లో దాన్ని ఆన్ చేసి. ఇంకా టోటల్ టైం వచ్చేసి 8 minutes 41 seconds అయితే తీసుకుందనమాట. ఇప్పుడైతే నేను సేమ్ ప్రాజెక్ట్ ఫైల్ని 30 minutes తర్వాత అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఈ విండోస్ ల్యాప్టాప్లో. మీన్ వైల్ నేనైతే మ్యాక్బుక్లో అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, అది కూడా ఈ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ యూస్ చేయకుండా అనమాట. చూద్దాం ఎంత టైం తీసుకుంటుంది. ఈ మ్యాక్బుక్ అనేది M1 చిప్ కాబట్టి. ఇంకా కూలింగ్ ప్యాడ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ చాలా పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈవెన్ మనకి బాక్స్లో ఛార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. మీరు అన్బాక్స్ చేసిన టైంలో అయితే మీకు చూపించాను కదా. సో ఒకవేళ మీరు మీ దగ్గర కంటిన్యూస్గా ఛార్జ్ చేయడానికి సాకెట్ లేదు అన్నప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళు ప్రొవైడ్ చేశారు కదా USB Type-C to Type-A కేబుల్, ఆ కేబుల్ ద్వారా అయితే మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఆ కూలింగ్ ప్యాడ్ కనెక్ట్ చేస్తే వర్క్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఆల్సో మీరు పోర్ట్స్ కూడా అయితే యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మ్యాక్బుక్లో కూడా అయితే యూస్ చేయొచ్చు, సేమ్ ఇదే ప్రాసెస్. కానీ మీకు ఒక కన్వర్టర్ అయితే కావాలన్నమాట Type-C to Type-A. సో ఈ కన్వర్టర్ ఉంటే మీరు ఈజీగా అయితే యూస్ చేయొచ్చు.
సో ఒకవేళ మీరు మ్యాక్బుక్ యూస్ చేస్తున్నారు, తెలిసి ఉంటుంది కదా మనకి మ్యాక్బుక్స్లో ఎక్కువ పోర్ట్స్ అయితే ఉండవని చెప్పని. సో దీన్ని కనెక్ట్ చేయడం ద్వారా ఏంటంటే మీకు ఎక్స్ట్రా 3 USB పోర్ట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఎక్స్టర్నల్గా వైర్లెస్ కీబోర్డ్, వైర్లెస్ మౌస్ ఏవైనా సరే కనెక్ట్ చేసుకొని యూస్ చేయొచ్చు అనమాట. ఎటువంటి ఇష్యూ అయితే లేదు, నేనైతే చెక్ చేశాను. మనకి బ్యాక్ సైడ్ 3 USB టైప్ ఏ స్లాట్స్ ప్రొవైడ్ చేశారు, ఒక టైప్ సి ఛార్జింగ్ స్లాట్ ప్రొవైడ్ చేశారు, ఇంకపోతే ఒక పవర్ పోర్ట్ ప్రొవైడ్ చేశారు అనమాట. ఇది సిలిండ్రికల్ బ్యారల్ టైప్ అయితే వస్తుంది పవర్ పోర్ట్ అనేది. నేనైతే ఈ కూలర్ మీద ఓవరాల్ రివ్యూ ఏంటని చెప్పి ఈ వీడియో ఫైనల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా ఈ రిజల్ట్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత. ఇప్పుడైతే మనం కంప్లీట్ చేసుకున్నాం ఎక్స్పోర్ట్ అనేది మ్యాక్బుక్ లో, అది కూడా వితౌట్ కూలింగ్ ప్యాడ్ అనమాట. ఇక టైం గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 18 minutes and 6 seconds అయితే తీసుకుందనమాట. మనకి ప్రాసెసర్ డిఫరెన్సెస్ వల్ల ఇంత టైం వేరియేషన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడైతే నేను అదే ప్రాజెక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాను విండోస్ ల్యాప్టాప్లో, కానీ ఇప్పుడు వచ్చి ఎటువంటి కూలింగ్ ప్యాడ్ యూస్ చేయట్లేదు, అలాగే ఎటువంటి ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే యూస్ చేయట్లేదు. చూద్దాం ఎంత టైం తీసుకుంటుంది ఎక్స్పోర్ట్ అవ్వడానికి అని. మీరైతే ఏం వరీ చెందాల్సిన అవసరం అయితే లేదనమాట. నేనైతే కంప్లీట్గా అంటే లిస్ట్ వైజ్ చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే ఎంత టైం తీసుకుంది ఈచ్ ఎక్స్పోర్ట్ అని చెప్పని, సో దట్ మీకు మంచి అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. నేను ప్రీవియస్గా ఈ బ్రాండ్ నుంచి రివ్యూ చేసిన ప్రోడక్ట్ కొంచెం డిఫరెంట్ అనమాట. కొంచెం ఏంటి పూర్తిగా డిఫరెంట్ అని చెప్పొచ్చు. అదేంటంటే మనకు ఒక డెడికేటెడ్ అటాచ్మెంట్, ఒక బాక్స్ టైప్ అయితే వస్తుంది డిజైన్ అనేది. మనం ఏంటంటే ల్యాప్టాప్ సైడ్కి కానీ అంటే ఎక్కడైతే ప్రాసెసర్ ఉంటుందో లేకుంటే ఎక్కడైతే ఎక్కువ హీట్ ఉంటుందో అక్కడైతే మనం దాన్ని అటాచ్ చేయాలన్నమాట. దాని ద్వారా హీట్ అయితే బయటికి వెళ్తుంది. నన్ను అడిగినట్లయితే దానికంటే ఈ టైప్ ఆఫ్ కూలింగ్ ప్యాడ్స్ అనేది మనకి చాలా రిలయబుల్గా అయితే ఉంటాయి ఫంక్షనాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే. అంటే ఇది ఎందుకు తయారు చేస్తారో దాని పరంగా వర్క్ అయితే అవుతుంది అనమాట. బట్ కానీ అవైతే మాత్రం మోస్ట్ ఆఫ్ ది ల్యాప్టాప్స్ అవైతే వర్క్ అవ్వవు. ఒకవేళ మీరు ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నారో దాంట్లో ఎటువంటి ఇంటర్నల్గా డెడికేటెడ్ ఫ్యాన్స్ లేవు అన్నట్లయితే ఈ టైప్ ఆఫ్ కూలింగ్ ప్యాడ్స్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటాయి అనమాట. నేనైతే ఆన్లైన్లో సెర్చ్ చేశాను, చాలా అయితే ఉన్నాయి. ఈవెన్ మన ఛానల్లో కూడా చాలా అయితే పోస్ట్ చేశాను అనుకోండి ప్రీవియస్గా, అండర్ 2000 అండర్ 3000 రూపీస్లో కూడా. అవి కొంచెం క్లోజ్ టు హై ఎండ్ అయినా కూడా మనకి 500-600లో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో అవి చీప్గా వస్తున్నాయని చెప్పి చాలామంది కొనేస్తుంటారు. బట్ లాంగ్ టర్మ్లో కానీ లేకుంటే ఫంక్షనాలిటీ వైజ్లో కానీ అవి పెద్దగా అయితే వర్క్ అవ్వు అనమాట. ఇక్కడ మనం చూడాల్సింది లుక్స్ పరంగా కాదనమాట, దాని పర్ఫార్మెన్స్ అనేది. అంటే ఇప్పుడు వన్స్ ఒకసారి మనం ల్యాప్టాప్ యూస్ చేస్తున్నామంటే ఆ ల్యాప్టాప్ నుంచి హీట్ అనేది ఎంత ఫాస్ట్గా ఎగ్జిట్ చేస్తుంది బయటికి అనేది మనం చూడాలి ఈ కూలింగ్ ప్యాడ్స్లో. ఎందుకంటే ల్యాప్టాప్స్లో కూలింగ్ ఛాంబర్ లేనట్లయితే ఆ ప్రాసెసర్ అనేది అంటే మ్యానుఫ్యాక్చరర్ సెట్ చేస్తారనమాట ఇంత టెంపరేచర్ వరకు అని. అంత టెంపరేచర్ వరకు అది 100% పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. వన్స్ ఆ టెంపరేచర్ రీచ్ అయిన వెంటనే ఏమవుతుందంటే ఆ పర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోతుంది అనమాట. అందుకే మీరు చూసి ఉంటారు చాలా ల్యాప్టాప్స్లో, ఎస్పెషల్గా ఫ్యాన్స్ లేని ల్యాప్టాప్స్లో అనమాట, మీరు వన్స్ ఒకసారి ఆ పీక్ పాయింట్ కనుక టచ్ అయిన వెంటనే ఏమవుతుందంటే ల్యాప్టాప్ స్లో డౌన్ అవ్వడం లేకుంటే ల్యాగ్స్ ఎక్కువ నోటీస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మీరు మొబైల్స్లో చూసినా కూడా సేమ్ ఇదే థింగ్ అయితే జరుగుతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఇంటర్నల్గా డెడికేటెడ్ కూలింగ్ ఛాంబర్ లేకపోవడమే అనమాట. ఆల్రైట్, ఇప్పుడైతే మనం టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం విండోస్ ల్యాప్టాప్లో, అది కూడా ఎటువంటి కూలింగ్ ప్యాడ్ అలాగే ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేయకుండా అనమాట. ఇంకా టైం గురించి చూసినట్లయితే ఇది 11 minutes and 10 seconds అయితే తీసుకుంది. ఎక్కువ అని చెప్పొచ్చు, బట్ ల్యాప్టాప్ అయితే చాలా వేడిగా అయితే అయిపోయింది అనమాట. నేనైతే ల్యాప్టాప్ని ఒక 30 minutes పక్కనైతే పెట్టేస్తున్నాను కూల్ డౌన్ అవ్వడానికి. మీన్ వైల్ నేనైతే మ్యాక్బుక్లో అయితే ఎక్స్పోర్ట్ చేస్తాను ఈ సేమ్ వీడియో అనేది, బట్ కానీ ఈసారి ఈ క్లిమ్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్ యూస్ చేసి. నేనైతే ప్రతి ఒక్క టెస్ట్ తర్వాత మినిమం 30 minutes బ్రేక్ అయితే ఇస్తున్నాను ప్రతి ఒక్క ల్యాప్టాప్కి. తర్వాత టెస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇక ఈ టెస్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే నేనైతే ఫ్యాన్స్ అయితే మాక్సిమం ఆర్పిఎంకి అయితే సెట్ చేశాను. ఈ ఫ్యాన్స్ మనకి మాక్సిమం 3300 RPM వరకు అయితే వెళ్తాయి అనమాట. ఇంకా లీస్ట్ స్పీడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 1500 RPMకి అయితే రీచ్ అవుతాయి. ఇక ఫ్యాన్ నాయిస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా మినిమల్గా అయితే ఉంది. అండ్ ఒక్కొక్కసారి నోటీస్ కూడా అయితే చేయమన్నమాట 2700 RPM వరకు కూడా. ఒకవేళ మీరు క్వైట్ రూమ్లో లేకుంటే ఒక లైబ్రరీ టైప్ రూమ్లో ఉన్నారంటే అక్కడ మీకు 1500 RPM మీకు ఒక బెస్ట్ స్వీట్ స్పాట్ అనమాట. అది రన్ చేసినా కూడా మీకు సౌండ్ అయితే పెద్దగా తెలియదు. ఒకవేళ మీరు ఇంట్లో గోల్గా ఉంది అంటే మీరు మ్యాక్సిమం స్పీడ్ పెట్టుకున్నా కూడా ఆ స్పీడ్ అయితే మీకు తెలియదు అనమాట. నా దగ్గర ఉన్న MSI గేమింగ్ ల్యాప్టాప్కి అండ్ ఈ కూలర్ ఫ్యాన్స్కి కంపేర్ చేసినట్లయితే ఈ ఫ్యాన్స్ అనేది మనకి 50% లెస్ నాయిస్ అయితే వర్క్ అవుతుంది అనమాట. మోర్ దెన్ 50% అని చెప్పొచ్చు నా ల్యాప్టాప్తో కంపేర్ చేసుకున్నట్లయితే. నాకు ఇప్పటికీ స్టిల్ గుర్తుంది, నేను వెళ్తున్న ఆఫీస్లో ఏంటంటే వన్స్ ఒకసారి నేను నా ల్యాప్టాప్లో కూలింగ్ సిస్టమ్ ఆన్ చేశానంటే అందరూ నా కలిసి చూస్తారనమాట, అరే ఏంటో గట్టిగా ఫ్యాన్ ఎక్కువ ఎక్కడ తిరిగేస్తుందని చెప్పని. చూస్తే నా ల్యాప్టాప్లో అనమాట. సో ప్రతిసారి అయితే వాళ్ళు షాక్ అవుతూనే ఉంటారు, ఏంటి ఇంత ఫాస్ట్గా తిరుగుతుంది ఇది ఏంటి అని. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, మీరు RGB మోడ్స్ కనుక చేంజ్ చేస్తున్నారంటే మీకు డిస్ప్లే మీద అయితే చూపిస్తుంది అనమాట కరెంట్లీ మీరు ఏ మోడ్లో ఉన్నారని చెప్పని. దీంట్లో మనకి టోటల్ 9 మోడ్స్ అయితే ప్రీసెట్గా అయితే వస్తాయన్నమాట. మీరేమి కొత్త మోడ్స్ అయితే క్రియేట్ చేయలేరు, ఈ 9 మోడ్సే యూస్ చేసుకోవాలి. ఆల్రైట్, ఇప్పుడైతే మనం మ్యాక్బుక్తో కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాం ఎక్స్పోర్టింగ్ అనేది ఈ కూలింగ్ ప్యాడ్ యూస్ చేసి. ఇంకా టైం చూసినట్లయితే ఇది టోటల్ 16 minutes and 39 seconds అయితే తీసుకుందనమాట ఎక్స్పోర్ట్ అవ్వడానికి. ఒక 20 seconds మనం టైం డిఫరెన్స్ గురించి మాట్లాడుకుందాం. మీన్ వైల్ నేనైతే ఈ విండోస్ ల్యాప్టాప్ని కూడా అయితే ఎక్స్పోర్టింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కానీ ఈసారి ఈ కూలింగ్ ప్యాడ్ని యూస్ చేస్తున్నాను అండ్ ఇంటర్నల్లో ఉన్న కూలింగ్ ఫ్యాన్స్ని అయితే ఆఫ్ చేస్తున్నాను.
ఇంకా ఈ మ్యాక్బుక్ అనాలిసిస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ కూలింగ్ ప్యాడ్ లేకుండా ఈ సేమ్ ప్రాజెక్ట్ ఫైల్ మనకి 18 మినిట్స్ అండ్ 6 సెకండ్స్లో అయితే ఎక్స్పోర్ట్ అయిందనమాట. అదే కూలింగ్ ప్యాడ్ యూస్ చేయడం ద్వారా మనకి 16 మినిట్స్ అండ్ 39 సెకండ్స్లో అయితే ఎక్స్పోర్ట్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు హ్యూజ్ టైం డిఫరెన్స్ అనేది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట ఈ కూలింగ్ ప్యాడ్స్ అనేది చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతున్నాయి ఫ్యాన్స్ లేని ల్యాప్టాప్స్కి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వన్స్ ఒకసారి ప్రాసెసర్ హైయెస్ట్ టెంపరేచర్ రీచ్ అయిందంటే ఆ పర్ఫార్మెన్స్ ఉన్నదని చెప్పని. సో ఇది హైయెస్ట్ టెంపరేచర్ రీచ్ అవ్వకుండా ఈ కూలింగ్ ప్యాడ్ ఏంటంటే మనకి ఆ హీట్ని పంప్ అవుట్ చేస్తుంది అనమాట. అంటే ఆ హైయెస్ట్ టెంపరేచర్ రీచ్ అవ్వదు, కానీ మనకి పర్ఫార్మెన్స్ 100% అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ వరకు ఓకే, బట్ ఒకవేళ కూలింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్టాప్స్కి ఏ విధంగా వర్క్ అవుతుంది, అందుకోసమే నేను విండోస్ ల్యాప్టాప్ కూడా అయితే టెస్ట్ చేస్తున్నాను. చూద్దాం అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎంత టైంలో ఎక్స్పోర్ట్ అవుతుంది అని. ఇంకా ఈ కూలింగ్ ప్యాడ్ క్యారింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే మీరు క్యారీ చేయలేరు అనమాట గైస్ బ్యాగ్లో. ఇదేంటంటే మనకి చాలా హ్యూజ్ అండ్ బల్కీగా అయితే ఉంటుంది. మీ దగ్గర ఉన్న ల్యాప్టాప్ కంటే ఎక్కువ సైజ్ అనమాట ఇది. సో మీరు క్యారింగ్ పర్పస్ పరంగా అంటే నో, ఇదైతే క్యారీ చేయలేరు. ఒకవేళ మీరు హెవీ ప్రాజెక్ట్స్ కనుక ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే, అది కూడా ఎటువంటి ఇంటర్నల్ కూలింగ్ ఫ్యాన్స్ లేని ల్యాప్టాప్స్లో మీరైతే చాలా ఎక్కువ టైం డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారనమాట. నేను ఇక్కడ యూస్ చేసింది అడాబీ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే చాలా హెవీగా ఉంటుంది అండ్ చాలా యానిమేషన్స్కి, ఎఫెక్ట్స్కి అంటే చాలా వాటికైతే సెట్ అవుతుంది అనమాట. సో ఆ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇలాంటి హెవీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అలాగే హెవీ ఎడిటింగ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఇలాంటి కూలింగ్ ఫ్యాన్స్ మీకు చాలా బాగా అయితే హెల్ప్ అవుతాయి. నేనైతే ఈ 2 ల్యాప్టాప్స్ అయితే యూస్ చేస్తాను అనమాట నా ఎడిటింగ్ వర్క్ ఫ్లోకి. అండ్ కండిషన్స్ బట్టి అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్ట్ చాలా లెస్ అంటే వెరీ బేసిక్గా ఉంది అంటే నేను మ్యాక్బుక్ అయితే యూస్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ది టైం. ఒకవేళ ఇది టూ మచ్ హెవీగా ఉంది, లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్ యాడ్ చేశాను, యానిమేషన్స్ ఇవన్నీ ఉన్నాయంటే నేను విండోస్ ల్యాప్టాప్ అయితే యూస్ చేస్తాను. ఇంకా స్క్రిప్టింగ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే 99% స్క్రిప్టింగ్ వర్క్ అంతా నేను మ్యాక్బుక్లోనే యూస్ చేస్తాను అనమాట. బికాస్ నాకు ఒక మంచి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది దాంట్లో, ఇంకపోతే వెయిట్ ఎక్కువ ఉండదు, ఈజీగా క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు. అండ్ ఛార్జింగ్ పరంగా కూడా టైప్ సి ఛార్జర్ కాబట్టి ఛార్జ్ చేయొచ్చు. ఈవెన్ పవర్ బ్యాంక్ అయితే కూడా అయితే ఛార్జ్ చేయొచ్చు అనమాట. కానీ అదే గేమింగ్ ల్యాప్టాప్ పరంగా మాట్లాడుకున్నట్లయితే పెద్ద హెడ్ఏక్ అయిపోతుంది నాకైతే. బట్ పర్ఫార్మెన్స్ వైజ్ గేమింగ్ ల్యాప్టాప్ బీస్ట్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఇప్పుడైతే మనం టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం ఎక్స్పోర్టింగ్ అనేది ఈ కూలింగ్ ప్యాడ్ యూస్ చేస్తూ. ఇంకా టైం చూసుకున్నట్లయితే మనకి 8 మినిట్స్ అండ్ 30 సెకండ్స్ అయితే తీసుకుందనమాట. సో ఇప్పుడు చూద్దాం అనాలిసిస్ పార్ట్ ఈ విండోస్ ల్యాప్టాప్కి. సో ఫస్ట్ టెస్ట్ మనం ఏంటంటే ఎటువంటి కూలింగ్ ప్యాడ్ యూస్ చేయలేదు, ఓన్లీ ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తాం. అక్కడైతే మనకి అది 8 మినిట్స్ 41 సెకండ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. సెకండ్ టెస్ట్ వచ్చేసి మనం కూలింగ్ ప్యాడ్ యూస్ చేయలేదు, అలాగే ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే యూస్ చేయలేదు. అప్పుడు వచ్చేసి 11 మినిట్స్ అండ్ 10 సెకండ్స్ అయితే తీసుకుంది. ఇంకా ఫైనల్గా థర్డ్ టెస్ట్ వచ్చేసి కూలింగ్ ప్యాడ్ మాత్రమే యూస్ చేసామన్నమాట అండ్ ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ని ఆఫ్ చేసాం. అప్పుడు వచ్చేసి మనం తీసుకున్న టైం 8 మినిట్స్ 30 సెకండ్స్. అఫ్ కోర్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే స్లైట్లీ కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఈవెన్ దో మనకి ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్ ఉన్నా కూడా బట్ ఇదైతే చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది ఈ కూలింగ్ ప్యాడ్ అనేది. సో ఓవరాల్గా టెక్నికల్గా మాట్లాడుకున్నట్లయితే ఎస్, ఈ కూలింగ్ ప్యాడ్ అనేది అసలు ఎందుకు తయారు చేస్తారో దానికైతే వర్క్ అవుతుంది అనమాట. బట్ కొంచెం నెగ్లిజిబుల్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు ఒకవేళ మీ దగ్గర గేమింగ్ ల్యాప్టాప్ ఉన్నట్లయితే. ఈ సమ్ సెకండ్స్ అనేది ఓకే అనమాట. బట్ మ్యాక్బుక్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు మినిట్స్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉంది. ఈ ప్రపంచంలో ఏది 100% కరెక్ట్ అయితే కాదనమాట, 100% రాంగ్ అని కూడా కాదు. కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ విషయాలు అయితే ఉంటాయి. బట్ కానీ ఆ రేషియో అయితే మారుతుంది అనమాట. ఈ కూలింగ్ ప్యాడ్లో కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట, ఈవెన్ దో ఇన్ని గుడ్ థింగ్స్ ఉన్నా కూడా. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఈజీగా అయితే దీన్ని క్యారీ చేసుకుని వెళ్ళారు బ్యాగ్లో. ఇది చాలా బల్కీగా అవుతుంది అనమాట, మీ ల్యాప్టాప్ కంటే ఎక్కువ అయితే ఉంటుంది. వెయిట్ పరంగా మాట్లాడట్లేదు, సైజ్ పరంగా మాట్లాడుతున్నాను. ఇంకా సెకండ్ థింగ్ వచ్చేసి మీరు కంటిన్యూస్గా ఒక పవర్ సప్లై అయితే ఇవ్వాలన్నమాట ఇది వర్క్ అవ్వాలి అంటే. either మీరు ల్యాప్టాప్ అయినా యూస్ చేయాలి, లేకుంటే ఛార్జర్ అయినా యూస్ చేయాలి. సో ఒకవేళ మీరు ల్యాప్టాప్ కనుక యూస్ చేస్తున్నారంటే మీ ల్యాప్టాప్లో ఉన్న బ్యాటరీ బిన్ అయితే డ్రైన్ అయిపోతుంది, బికాస్ మీరు దీనికి పవర్ సప్లై అయితే ఇస్తున్నారు కాబట్టి. ఒకవేళ మీరు కావాలనుకున్నట్లయితే పవర్ బ్యాంక్ కూడా అయితే యూస్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అంటిల్ అన్లెస్ మీరు యూస్ చేసిన టైంలో అంటే మనకి కూలింగ్ ప్యాడ్ బ్యాక్ సైడ్ 3 USB స్లాట్స్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఆ స్లాట్స్లో మీరు ఏం యూస్ చేయట్లేదు అంటే. ఒకవేళ అది యూస్ చేసి మీరు ల్యాప్టాప్ యూస్ చేస్తున్నారు అంటే కంపల్సరీగా మీరు ఒక కేబుల్ ద్వారా అయితే దీన్ని కనెక్ట్ చేయాల్సిందే అనమాట. సో అది డిఫాల్ట్ ఆప్షన్ మనకి టైప్ C టు టైప్ A. నెంబర్ 3 వచ్చేసి ఎయిర్ వెంట్స్ అనమాట. ఇవైతే చాలా బాగా అయితే వర్క్ అవుతున్నాయి, నాకు ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదు. కానీ ఈ సైజ్ అంటే ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేసిన సైజ్ కంటే ఇంకొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసినట్లయితే మనకి బెటర్ ఎయిర్ సర్క్యులేషన్ అయితే ఉండేది అండ్ బెటర్ కూలింగ్ కూడా ఉండేది అనమాట. ఎందుకంటే మనకి ప్రతి ఒక్క ల్యాప్టాప్ సేమ్ డిజైన్ అయితే రాదనమాట. బ్యాక్ సైడ్ అనేది కొన్ని వేరే చోట ప్రాసెసర్ పెట్టింటారు, కొన్ని వేరే చోట గ్రాఫిక్ కార్డ్ అయితే పెట్టింటారు. సో ఆ ప్లేస్మెంట్స్ మ్యాచ్ అవ్వాలి అంటే కొంచెం ఈ లార్జర్గా ఇచ్చినట్లయితే చాలా బాగుండేది. లేదంటే వీళ్ళు క్వాడ్రెంట్ షేప్ అంటే 4 షేప్స్గా పెట్టినా కూడా చాలా బాగుండేది అనమాట. మనకి ఓవరాల్ బేస్ మొత్తం కూడా ల్యాప్టాప్ అనేది కూల్ అయ్యేది. బట్ ఎనీవేస్ ఇది కూడా అయితే వర్క్ అవుతుంది అండ్ ఒకవేళ వీళ్ళు కనుక ఫ్యూచర్లో ఇంప్రూవ్మెంట్స్ చేసినట్టయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి ఈ ఫోమ్ అనమాట. నాకైతే తెలియట్లేదు ఇది ఎన్ని రోజులు సర్వైవ్ అవుతుందని చెప్పని. నేనైతే ఎవ్రీ సింగిల్ డే యూస్ చేశాను అనమాట. ఇది నాకైతే ఎక్కువ రోజులు అయితే వచ్చేటట్లయితే కనపడట్లేదు.
మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాగ్నెటిక్ అటాచ్మెంట్స్ కూడా ఇవైతే మనకి ఈ గ్లూ అనేది కరెక్ట్గా అయితే అటాచ్ అవ్వలేదన్నమాట. బిన్ అయితే బయటకు వచ్చేస్తున్నాయి. మేబీ ఈ గ్లూ వీక్ అయి ఉండొచ్చు, లేకుంటే మనం యూస్ చేసిన ల్యాప్టాప్లోంచి ఎక్కువ హీట్ అయినా ప్రొడ్యూస్ అవుతూ ఉండొచ్చు అనమాట. దానివల్ల ఇది మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఇవన్నమాట గైస్ నేను ప్రాబ్లమ్స్ నోటీస్ చేసింది ఈ క్లిమ్ ల్యాప్టాప్ కూలర్లో. కింద కామెంట్లో తెలియజేయండి మీ ఒపీనియన్స్ ఏంటి, మీ థాట్స్ ఏంటి ఈ ప్రోడక్ట్ గురించి. ఓవరాల్గా నన్ను అడిగినట్లయితే ఇదైతే గేమింగ్ ల్యాప్టాప్స్కి అండ్ ఫ్యాన్స్ లేని ల్యాప్టాప్స్ కూడా అయితే వర్క్ అవుతుంది అనమాట. బట్ హెవీగా డిఫరెన్స్ మీరు ఎక్కడ నోటీస్ చేస్తారంటే ఫ్యాన్స్ లేని ల్యాప్టాప్స్లోనే. ఒకవేళ గేమింగ్ ల్యాప్టాప్స్ యూస్ చేయాలంటే యూస్ చేయొచ్చు, బట్ కానీ మీరు వెరీ స్లైట్ డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ బై ద వే మీరు ఒకవేళ దీన్ని ఎక్కువ క్యారీ చేయాలి, మీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలనుకుంటున్నారు అంటే నో, ఇదైతే అవ్వని పని అనమాట.